పోలీస్ అంటే ఎట్లుండాలి? దొంగల్ని వెంటాడి వేటాడాలి, నేరాలు ఘోరాలు చేస్తోళ్లను ఉరికియాలి, ధమ్కీలు ఇస్తోళ్లకు చెమడలు తీయాలి, కాకి డ్రెస్ దొడిగితే కటౌట్ చూసి తప్పు చేస్తోళ్లకు లాగులు దడవాలి, బుగులతోని పరారు కావాలి. కానీ ఒక కాడ మొత్తం రివర్స్ అయిందుల్లా. పోలీస్ సారే రన్నింగ్ రేస్ పెట్టిండు దొరకకుండా. ఎందుకో చూడుండ్రి మీరే. ఇదెక్కడి కథరో? పోలీస్ అన్న పొలంలో బజ్జున్నాడు, లేలే అని లేపినా లేస్తలేడు కదా. ఇట్లా కాదని తలో దిక్కు పట్టి ఇడికి తీసుకొచ్చి కూకుండా పెట్టిండ్రు. ముఖం చూపియాలంటే ధరిస్తలేదు సారుకు. లంచం పుచ్చుకుండు మళ్ళా. పేరు రాజేష్, మెదక్ జిల్లా టేక్మల్ ఎస్ఐ. ఓ కేసులా రైతుల కాడ 20,000 తీసుకుంటుంటే ఏసీ బొల్లొచ్చిండ్రు. గంతే, అమ్మ దొరికి పోయినరా అని ఉరుకుడు. ఈలే మూకోలే, కిలోమీటర్ రన్నింగ్ చేసి ఆడ దొరకబట్టిండ్రు అన్నట్టు. గంత భయం ఉంటే లంచం ఎందుకు తీసుకోవాలనో. ఇటు చూడుర్రి, పోలీస్ స్టేషన్ ముంగట పటాకులు ముట్టించి సంబురాలు చేస్తాండ్రు. ఏసీబీకి ఎస్ఐ గారు దొరికినందుకు గింత ఖుషి అవుతున్నారంటే పబ్లిక్ ను ఎంత ముద్దుగా చూసుకున్నాడో మరి. సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లా 1,00,000 రూపాయలు తీసుకుంటా దొరికిండు సర్వేయర్ కల్వకిరణ్ సామి. మాలేసుకొని కూడా లంచం తీసుకుంటానికైతే వెనకాడలే అయ్యప్ప. దీక్షల సుత గింత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తుండని ఏసీబీకి వట్టిచ్చిండు రైతన్న. వనపర్తి జిల్లా గోపాలపేటల సుత ట్రాన్స్ఫారం కోసం రైతు తాన 20,000 తీసుకుంటా దొరికిండు ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ హర్షవర్ధన్ రెడ్డి. ఎవ్వలికి దోషినంతలా అల్ల అడుగుడు, వీళ్ళు ఏసీబీకి ఫోన్ కొట్టుడు నడుస్తుంది.